తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అమ్మ. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా ఈ పరాభవన సంవత్సరంలో వాళ్ళకి ఎలాంటి పరాభవాలు లేకుండా అన్ని మంచి అనుభవాలు ఇలాగా కలగాలని, ఆరోగ్య అవసరాలతో వాళ్ళ జీవితాలన్నీ కూడా తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మీరేమడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. తప్పకుండా సార్. రాశి ఫలాలే ఖచ్చితంగా మన ఛానల్లో మీ వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీ ప్రిడిక్షన్స్ ఈ సంవత్సరం అంతా కూడా మా రాశికి ఎలా ఉంటుంది, మా నక్షత్రానికి ఎలా ఉంటుందని తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఉన్నారు. అది తెలియచేద్దాం. అంతకన్నా ముందు గురు రాశి త్రయం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది సార్? అంటే ఇది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది, ఈ ఇయర్ కూడా జరగబోతోంది. కన్జర్వేటివ్గా ఇట్లా జరగటం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది సార్? అంటే అంత క్రితం కూడా ఒక వీడియోలో మనం చేసాం. ఈ గురువులకి సంబంధించినంత వరకు కూడా సంపూర్ణంగా మంచి ఫలితాలు అయితే ఉండే అవకాశాలు లేవు. సో ముఖ్యంగా జనాలకి ఈ అరుగుదల మీద వాటి మీద వచ్చే రోగాలు, సో అందులో మనకి ఏమంటాం, ఈ భాగ్యనగరం కాదు మధుమేహ నగరం అని కూడా ఒక పేరు. ఖచ్చితంగా. సో ఈ మధుమేహం యొక్క ఇంపాక్ట్ కూడా పెరగటం అనేది ఉంటుంది. ఇంకా కొద్దిగా చిన్న చిన్న వయసు వాళ్ళకి కూడా తొందరగానే సంప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నెగిటివ్గా మాట్లాడితే అదొకటి. అంటే ఆరోగ్యం ఒకటి జాగ్రత్తగా చూసుకోవటం అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఏడాది సాధ్యమైనంత వరకు కూడా రోడ్డు మీద ఆహారాలు ఎక్కువగా తీసుకోకుండా ఉండటం బాగా తప్పనిసరి అయితే తప్ప, సాధ్యమైనంత వరకు ఇంటి ఆహారాన్ని కొంత క్రమశిక్షణని పాటిస్తే ఆరోగ్యాలు బాగుంటాయి. సో ముఖ్యంగా ఈ పరాభవన సంవత్సరంకి వచ్చేప్పటికి ఏంటంటే గురుడు మనకి రాజు అవుతాడు. యాక్చువల్గా ఈ సంవత్సరానికి రాజు గురుడు అవటం వల్ల సో రాజులకే ఇబ్బంది, సామాన్య మానవులకి మంచిది. ఇప్పుడు మొదటి నుంచి కూడా పరాభవన సంవత్సరంలో కూడా దాని యొక్క అర్థం అనేది కూడా అంత ఈ రాజులకి మధ్య పరాభవాలు ఎదురవుతాయి ఎక్కువ అని చెప్పి దానికి సంబంధించిన సంకేతాలు ఆల్రెడీ ఉన్నాయి కదా. ఈ వరకు యుద్ధాలు కూడా మనం ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఉగాది ముందు వీడియో కనుక చూసినట్టయితే ఫిబ్రవరి నుంచి జూన్ దాకా మనం పరీక్షాకాలం అని చెప్పాం అప్పట్లోనే. కరెక్ట్ సార్. సో ఇంచుమించుగా ఇప్పుడు ఫిబ్రవరిలోనే మనకి యుద్ధాలు చివరి నుంచి బిగిన్ అయ్యాయి. సో అక్యురేట్ గా ఎట్లా సార్? అమేజింగ్ మీ ప్రొడిక్షన్స్. అంటే అవి నిజమయ్యాయని సంతోషపడటం ఇక్కడ నా ఉద్దేశం కాదు. అంటే ఎప్పుడు మన వరకు మనం, నేను ఎప్పుడు ఒకటే చెప్పాను, నిరంతరం మనం పరిశోధన అనేది అవసరం ఉంటుంది. మనకు అంత క్రితం ఏదో 10 ఏళ్ళ కింద నేర్చుకున్నాం కదా, అదే కొట్టుకు పిండి అంటే అవదు. సో అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎంత అప్డేట్ అవుతున్నా కూడా కొత్త విషయాలు ఏవోటి వెలుగుననే వస్తాయి. అంటే ఇప్పుడు మనకి అంతకుముందు మనకి ఏమీ ఇలాంటి కోవిడ్ లాంటి వ్యాధుల్లో, కానీ కోవిడ్ వ్యాధి ఎందుకు వస్తుంది అనేది మనం గమనించగలగాలి. సో అంత క్రితం చతుర్థంలో శని ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే హై స్కూల్ లెవెల్ దాటడం అనేది కష్టం ఉండేది. అంటే 10th క్లాసు ఒకప్పుడు మీకు పేపర్లో టఫ్ అది. అప్పుడు ఇంటర్ ఏమంటాం 10th మెట్రిక్ అని, అసలు 10th కి ముందు మెట్రిక్ అనేవాళ్ళు. ఈ రెండు అసలు అవి పాస్ అయ్యారంటే వాళ్ళు ఒక హీరోల్లా చూసేవారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కడు పాస్ అవుతాడు, ఎక్కువ మందికి ఫస్ట్ క్లాసులు వస్తాయి. మరి అదే సేమ్ చతుర్థంలో ఉంటే ఇప్పుడు ఎందుకు పాస్ అవుతున్నారు, అప్పుడు ఎందుకు పాస్ అవ్వాలా? శని మరి అప్పుడైనా గ్రహమే, ఇప్పుడైనా గ్రహమే కదా, అదే గ్రహం కదా. సో అందుకని మనం ఎందుకని ఈ రకమైన చేంజ్, అందుకని మనకి ఎప్పుడైనా సరే జాతకాలు చెప్పేప్పుడు పరిసరాలు, వాతావరణం, సో అవన్నీ కూడా గమనించి చెప్పాలని స్పష్టంగా ఉంటుంది మనకి. సో అందుకని ఇక్కడ మనకి పరాభవన సృష్టిలో గురుడికి వచ్చే ఇంపాక్ట్ వరకు ఏంటంటే ఎక్కువ రాజుల మధ్య కానీ ప్రజలు కొంతవరకు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ సంవత్సరం బాగా దోహదపడుతుంది. మరి ఈ యుద్ధాలు ఆగుతాయా సార్ ఆన్ దిస్ నోట్? అంటే ఖచ్చితంగా ఆగుతాయి, బట్ కానీ జూన్ దాకా అది ఎలాగైనా కొనసాగుతుంది. భారతదేశం మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంటే భారతదేశంలో అయితే కనుక అప్పుడైనా ఇప్పుడైనా ఈ ఏడాదైనా ఆ ఏడాదైనా ఒకటే చెప్పిన సమర్థంగా ఎదుర్కొంటుంది. అద్భుతం, చాలా గ్యారంటీగా వీళ్ళు రక్షణాత్మకంగానే ఉంటారు. కానీ ఈ గ్యాస్ అందుబాటులో లేదు, అందుబాటులో ఉండదు, లేకపోతే ఆయిల్స్ అందుబాటులో ఉండవు అని అంటే ఒక ఎంత భయానకమైనటువంటి పరిస్థితి అది. అంటే అవి ఎప్పుడైనా సరే కొంతవరకు ఇటు పాలకులు అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఎవరైనా సరే కృత్రిమంగా దాని యొక్క ఏమంటాం కరువుని సృష్టించడం. ఇది అలా సృష్టించిందేనా? అంతే. సో అందుకని మొన్న కూడా మనకి రీసెంట్గా ఈ మోదీ కానీ వీళ్ళు కానీ అదే చెప్పారు, మనం ఏదైనా సరే మీ ఉత్పత్తి పెంచండి, మనకి ఆ ప్రాబ్లం రాకూడదు అని చెప్పి. సో రాదు, ఎందుకంటే కృత్రిమంగా వీళ్ళు ఆటోమేటిక్గా
ప్రతి దాని మీద దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేయటం అనేది ఉంటుంది. కానీ అన్నీ మళ్ళీ అనుగుతాయి. అందరూ ప్రశాంతంగానే ఉంటారు. ఇబ్బంది ఏమి ఉండదు అని అంటున్నారు. ముఖ్యంగా ప్రజలైతే బావుంటారు. తర్వాత ఏమంటాం రాజు ఏమంటాం మన ఈ సాధువులు అనుకోండి, పీఠాధిపతులు అనుకోండి, తర్వాత అగ్ర కులాల్లో కూడా గౌరవనీయమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకా గౌరవించబడతారు. అద్భుతం. చాలా మంచి మాట చెప్పారు. ఎందుకంటే అందరినీ ఎవరైతే కొద్దిగా వెల్తిగా చూస్తున్నారో, ప్రతిదానికి వీళ్ళే కారణమని ఎవరైతే ఎత్తి చూపుతున్నారు అలాంటి వాళ్ళు ఈసారి కొంత అవమానాలు పాలవకుండా గౌరవాలు పొందటం అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇది మంచి సంకేతం. ఎందుకంటే ఇంకో విషయం కూడా ఖచ్చితంగా పరాభవనలో ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే కొద్దిగా భక్తి భావాలు పెరిగాయి, మరింత ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ఉంటుంది. సో అందుకని చాలా విషయాల్లో మంచిదే. పాలకులకి మధ్య ఎక్కువ వైరుధ్యాలు రావటం అనేది వాళ్ళ వల్ల మనం ఏమైనా కొంత ఇబ్బంది పడాలి తప్ప బాగుంది దేశం అయితే. అద్భుతం. మరి ద్వాదశ రాశులకు కూడా ఈ పరాభవన సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ ఈ సంవత్సరం? ఇది సింహరాశి వారికి గత సంవత్సరంతో పోలిస్తే కొంత మంచి ఫలితాలు, కొన్ని విషయాల్లోంచి బయటికి రాగలిగే పరిస్థితులు, అంటే అనుకూలత, నేను చెప్పేది ప్రతికూలత కాదు. ఆ రకంగా ముందుకు రావడానికి అయితే కనుక సింహరాశి వారికి కనపడుతుంది. అంటే ఇప్పుడు గత ఏడాది అంతా కూడా వీళ్ళకి ఇంచుమించు ఒకట ఇబ్బంది వదిలితే మరొక ఇబ్బంది చుట్టుకోవటం, కొంత ఆప్త బంధు వియోగాలు, సో భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు, అనివార్యంగా అలా వేరువేరుగా ఉండాల్సిన వ్యతిరేక పరిస్థితులు, సంబంధాలు ఏవైనా అనుకుంటే కనుక అవి దగ్గర వచ్చే ఏదో రకంగా ఆగిన వైనాలు, ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. కానీ ఇలాంటివన్నీ కూడా ఈ ఏడాది కొంత మంచి సానుకూలతలోకి వచ్చే అవకాశాలు అయితే కనుక సింహరాశి వారికి ఎక్కువ కనపడుతున్నాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఉన్నంతలో ఏదైనా సరే వీళ్ళకి ఇబ్బంది ఉంటే కనుక అది జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలమే. సో అక్టోబర్ నుంచి క్రమంగా మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. తర్వాత ఈ సంవత్సరం వచ్చేప్పటికి ఏంటంటే, ఇప్పటిదాకా వీళ్ళకి ఇబ్బంది పెట్టిన రాహు కేతువు కూడా వీళ్ళు డిసెంబర్లో మారిపోవటం అనేది జరుగుతుంది కనుక డిసెంబర్ నుంచి ఇంకా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. తర్వాత ఏమంటాం, మంచి తీర్థయాత్రలు చేయటం కానీ, అంటే పుణ్య కార్యాచరణ కోసం కూడా ఖర్చులు పెట్టడం అనేది. సో ఎప్పటి నుంచో ఏదో మనం కాశీ వెళ్ళాలనుకున్నాం, ఇలా ఏవో ఒక మనోరథాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా అలాన్ని కూడా ముందుకు పరిగెత్తడం అనేది అయితే కనిపిస్తుంది. కనుక సింహరాశి వారికి తర్వాత ఇంట్లో కూడా ఒక రకమైన గజిబిజితనం అనేది తగ్గుతుంది. అంటే ఈ పని ఇప్పుడు చేయాలా, అప్పుడు చేయాలా అనేది, లాస్ట్ ఏదైతే లగ్నంలో మనకి కేతు ఉండటం అనేది ఒకటి, సప్తమంలో రాహు ఉండటం వల్ల ఈ నిర్ణయాలు తీసుకోవడంలో కూడా వీళ్ళకి గజిబిజితనం అనేది ఉంది. అంటే ఉక్కిరి బిక్కిరి అయిపోవటం, అన్ని ఏదో ఒకేసారి మీద పడుతున్నట్టు. కానీ అలాంటి ప్రశాంతత ఈ సంవత్సరం వీళ్ళకి రాబోతోంది. కనుక సింహరాశి వారికి కొద్దిగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఈ ఏడాది ఎక్కువ కనిపిస్తున్నాయి. తర్వాత వీళ్ళు ఏమంటాం, పెళ్ళిళ్ళనే కాదు ఇతరత్ర కూడా ఏదైనా సరే శుభ కార్యక్రమాలు, అంటే ఇప్పుడు మనం ఏమంటాం పెద్దవాళ్ళు ఉంటే షష్ఠి పూర్తులు, ఇలాంటివి కూడా కొంతవరకు ఆడంబరంగా చేసుకోవటం అనేది జరుగుతుంది. కనుక ఇటు ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఖర్చులు రెండు రకాలుగా కూడా మంచి అవుతాయి. అంటే నేననేది ఇటు పుణ్యక్షేత్రాలకి దర్శనం కోసం వెళ్ళినా ఆ ఖర్చులు సద్వినియోగం అవుతాయి. లేదు ఇలా ఏదైనా సరే వాళ్ళ వ్యక్తిగత ఆనందం కోసం, ఆడంబరాల కోసం కొంత ఖర్చు పెట్టుకున్నా అది కూడా ఉపయోగజనితంగానే ఖర్చు అవటం అనేది ఉంది. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా సింహరాశి వారికి బాగానే ఉంది. విద్యార్థులకు కూడా ఇంకా వారు అనుకున్న విధానంలో ముందుకు వెళ్ళటం అనేది ఉంది. సంతానార్థులకి సార్, సంతానార్థులకి కూడా ప్రస్తుతం అయితే కనుక అసలు ఇప్పటికైనా సరే సంతాన విషయాల్లో అయితే అంత చెడైతే లేదు. ఎందుకంటే ఇప్పటికే అసలు సంతాన కారకుడు లాభంలోనే సంచరిస్తున్నాడు కనుక జూన్ దాకా నన్ను అడిగితే వాడికి సంబంధించిన అనుకూలత అయితే ఇంకా ఎక్కువ ఉంది. సో జూన్ దాటగా ఎప్పుడైనా గురుడు అప్పుడు వ్యయంలోకి వస్తాడు కనుక కొంత ఇబ్బంది అనేది ఉండొచ్చు. కానీ మళ్ళీ అక్టోబర్లో అతిచారం వల్ల మళ్ళీ మంచి జరుగుతుంది కదా. ఎటు వచ్చి మనకి ఏదైనా జరిగితే జూన్ అక్టోబర్ మధ్య కొంతవరకు ఇంపాక్ట్ అనేది సంతానానికి. సంతాన అభివృద్ధి బాగుంది, సంతానం కావాలనుకునే వాళ్ళకి బాగుంది, పెళ్లి కావాలనుకునే వాళ్ళకి బాగుంది. సో ఎలా చూసుకున్న సింహరాశి వాళ్ళకి కొంత చికాకులు అయితే తగ్గుముఖం పడతాయి.
బాగుంది సింహరాశి వరకు అయితే నా ఉద్దేశం అయితే. అయినప్పటికీ ఈ సంవత్సరం అంతా సాఫీగా వెళ్ళాలి అంటే ఏ ఆరాధన చేసుకోవాలి సార్? ఎందుకని ఎలాగైనా మనకి ఈ సంవత్సరం వీళ్ళకి ఏదైనా సరే కాస్త కూస్త ఇంకా ఇబ్బంది ఉందంటే అది అష్టమ శని వల్లే ఉంది ఇంకా. అష్టమ శని ఉంది. అవును. అది 2027 జూన్ దాకా ఉంటుంది. బట్ ఏప్రిల్ అనుకున్న పని ఏప్రిల్‌లో జరగకపోయినా జూన్‌లో ఖచ్చితంగా జరుగుతుంది. కనుక వీళ్ళు ఏదైనా సరే మరి కొలవగలిగితే కాలభైరవుడిని కొలిస్తే గనక Hmm. ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఎక్కువ శాతం బాగుంది కదా! ఆ శని ఉండే ఇంపాక్ట్ తగ్గించుకోవడానికి కాలభైరవుడిని కొలిచినట్టయితే గనక చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. కాలభైరవుడికి ఏదైనా సరే కాలభైరవ అష్టకం ఎలాగోలా చదువుకోగలిగితే కనీసం శనివారం చదవగలిగితే Hmm. ఇంకా మంచి ఫలితాలు Hmm. రావటం అనేది Hmm. ఉంటుంది. Hmm. తర్వాత ఏదైనా సరే మనం ఏమంటాం సిచ్యువరుడుగా Hmm. చదవాలి అనుకుంటే Hmm. వీళ్ళకి బ్లూ సఫైర్ అనేది చదివితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. అద్భుతం సార్. చాలా చక్కగా తెలియజేశారు సార్. ఒక ఇంత ఊరటనిస్తోంది మీ ప్రొడిక్షన్స్ సింహరాశి వారికి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్.